హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఏపీలో రాజకీయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎంత అణగదొక్కాలని ప్రయత్నిస్తుంటే, కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వివిధ నిర్వాకాల కారణంగా వైసీపీకు అంత మేలు చేకూర్చే అంశం ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితి. ముఖ్యంగా 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు అన్ని అస్త్రాలను సంధిస్తూ వచ్చింది. అప్పటికే 2024 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో 151 సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఒక్కసారిగా పడిపోయి కేవలం 11 సీట్లకు పడిపోయింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ లేవకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ వివిధ అంశాలపై వైఎస్ జగన్ను ఇరుకున పెట్టే ప్రతి ప్రయత్నాన్ని చేస్తూ వచ్చారు. ముఖ్యంగా తిరుమల లడ్డు విషయం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవాలి. ఆ తర్వాత ఏడుకొండల అంశంని కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. సో తిరుమల లడ్డు విషయంలో అయితే వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 2-3 నెలల తర్వాత పట్టుబడినటువంటి ట్యాంకర్ విషయంలో ఈ అభాండాన్నంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై నిందలు వేసే క్రమంలో భాగంగా దుష్ప్రచారాన్ని మొదలుపెట్టింది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలో. సో దీన్ని ఓ దశలో హిందువులంతా నమ్మినారనే ఒక ఆలోచన కూడా కలిగింది. పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారం మొదలైంది. హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో అయితే వాస్తవానికి దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడంతో సుప్రీంకోర్టు కలగజేసుకుని సిబిఐ నేతృత్వంలో ఒక సిట్ ఏర్పాటు చేసింది. సో ఈ సిట్ దాఖలు చేసినటువంటి ఫైనల్ ఛార్జ్షీట్లో ఉంచినటువంటి అంశాలే వైసీపీకు మేలు చేకూర్చాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఫైనల్ ఛార్జ్షీట్లో ఏ విధమైన దుష్ప్రచారం సాగించారో ఆ దుష్ప్రచారానికి అనుగుణంగా ఎలాంటి కొవ్వు కలవలేదు, ముఖ్యంగా యానిమల్ ఫ్యాట్ అనేది లేనే లేదని తేలడంతో వైసీపీ అప్పటి నుంచి కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది టీడీపీ కూటమి ప్రభుత్వ నేతలపై. ఇన్నాళ్ళు ఏదైతే దుష్ప్రచారం చేశారో ఆ దుష్ప్రచారానికి తిరిగి కౌంటర్ అటాక్ ఇచ్చే క్రమంలో భాగంగా పెద్ద ఎత్తున కామెంట్లు చేయడంతో పెద్ద ఎత్తున అసలు ఏం జరిగింది, తిరుమల లడ్డు వెనుక ఏం జరిగింది, తిరుమల లడ్డు విషయంలో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటనేది ఒక్కొక్కటిగా ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి కలిగింది. మొత్తానికి ఓవరాల్గా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కేవలం 11 సీట్లకు పడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి బలోపేతం చేసేందుకు పూర్తిగా ఉపయోగపడుతోంది. ఇది ఒక్క తిరుమల లడ్డు విషయంలోనే కాదు, ఏడుకొండల జీవో విషయంలో కూడా ఇదే జరిగింది. ఎప్పుడైతే ఫైనల్ ఛార్జ్షీట్లో యానిమల్ ఫ్యాట్ లేదని తెలిసిన తర్వాత వైసీపీ వర్గాలు దీనిపై కౌంటర్ అటాక్ ఇవ్వడం మొదలుపెట్టాయో దానికి డిఫెన్స్ చేసుకునే క్రమంలో భాగంగా కూటమి నేతలు పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తిరిగి మరో అబద్ధాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అది ఏడుకొండలు వర్సెస్ 2 కొండల విషయం. వైఎస్ఆర్ హయాంలో 7 కొండలు అవసరం లేదు, ఇది 2 కొండలే అని ఏదైతే దుష్ప్రచారం మొదలుపెట్టారో అప్పట్లో అదే దుష్ప్రచారాన్ని మరోసారి కూటమి నేతలు ముఖ్యంగా ప్రెస్ మీట్ సాక్షిగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఒక్కసారిగా వైఎస్ఆర్ హయాంలో 2007 జూన్ 2వ తేదీన ఏదైతే 746 జీవో విడుదలయ్యిందో తిరుమల పరిధిని 2 కొండలు కాదు 7 కొండలకు కన్ఫైన్ చేస్తూ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జారీ చేసినటువంటి జీవో బయటికి తీసుకురావడంతో జీవో విషయం బయటపడడంతో కూటమి ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ డిఫెన్స్లో పడింది. అంటే ఒక తిరుమల లడ్డు విషయమే కాదు, ఒకటి 7 కొండలకు సంబంధించినటువంటి వివాదం విషయంలో కూడా మళ్ళీ వైఎస్ కుటుంబాన్ని ఇరుకొన పెట్టే ప్రయత్నాన్ని మరోసారి తెరపీదికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. అయినా సరే ఆ జీవో విషయం, ఎందుకంటే ఎవిడెంటరీ ఉంది అక్కడ, ఒక డాక్యుమెంటల్ ఎవిడెంటరీ ఉంది అక్కడ జీవో రూపంలో. 746 జీవో ఏదైతే 2007 జూన్ 2న విడుదలైంది. తిరుమల పరిధి 2 కొండలు కాదు 7 కొండలు అంటూ కన్ఫర్మ్ చేసినటువంటి జీవో. సో ఈ జీవో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు కూటమి ప్రభుత్వం మరోసారి డిఫెన్స్లో పడింది. సో ఓవరాల్ ఇష్యూలో ఇటు తిరుమల లడ్డు, ఆ తర్వాత 7 కొండల విషయం, అంటే ఒక మతానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్ క్రైస్తవుడు అనే కారణంతో ఇరుకున పెట్టేందుకు చేసినటువంటి ప్రతి ప్రయత్నం విఫలమవుతూ వస్తుంది. కూటమి ప్రభుత్వానికి ఒక గట్టి ఎదురు దెబ్బ తగులుతూ ఉంది. ఈ 2 అంశాలే కాదు, ముఖ్యంగా ఆ ప్రెస్ మీట్ తర్వాత మరోసారి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఈ సందర్భంగా మనం మరోసారి పునఃసమీక్షించుకోవాల్సి ఉంటుంది. తిరుమల లడ్డు విషయంలో నెయ్యి కల్తీ అనేది కేవలం డబ్బుల కోసం చేసింది కాదు, మతాన్ని అపవిత్రం చేయడానికంటూ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలను అందరూ చీకొడుతున్నటువంటి పరిస్థితి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక మతానికి సంబంధించినటువంటి ఒక మతానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఎలా చేస్తారు
ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధినేతను పట్టుకుని ఒక మతం అంటగట్టే ప్రయత్నం ఎలా చేస్తారనే విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తానికి తాము అనుకున్న వాదన ఏదైతే హిందువుల మనోభావాలను రెచ్చగొట్టే క్రమంలో ముందుగా ఒక ఆరోపణ చేశారు, ఆ తర్వాత మరో ఆరోపణ చేశారు, ఆ తర్వాత ఇంకో ఆరోపణ చేశారు. సో పదే పదే తమ చేసినటువంటి తప్పును కప్పిపుచ్చుకునేందుకు, సమర్థించుకునేందుకు పదే పదే తప్పులు చేస్తూ ఆ తప్పుల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో బలపడేందుకు ఒక ఊతం ఇచ్చినట్టు కనిపిస్తోంది. అందుకే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి అంశం బెడిసికొట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఒక బలంగా మారుతుంది. అసలు ఏది నిజం, ఏది అబద్ధం అనేది ప్రజలు గ్రహిస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వ నేతలు మాత్రం ఇంకా తిరుమల లడ్డు వెనకే పడుతూ ఇక రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు సాగుతుండడం నిజంగా శోచనీయాల్సినటువంటి అంశం.